ఇజ్రాయెల్ యెమెన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. హౌతీలు టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉంటే ఇజ్రాయెల్ టార్గెట్ గా హౌతీలు కూడా దాడులకు సిద్ధం కాబోతున్నారు. హుదైదా పోర్ట్ సిటీపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఆపరేషన్ బ్లాక్ ఫ్లాగ్ పేరుతో యెమెన్ పోర్టులపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. యెమెన్లోని 3 పవర్ ప్లాంట్లపైన కూడా ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. మరోవైపు ఇజ్రాయెల్ ఎయిర్పోర్టు టార్గెట్గా యెమెన్ మిసైల్స్ వర్షాన్ని కురిపిస్తోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇటు ఒకటే చెబుతోంది ఇజ్రాయెల్, ఒకటే చెబుతోంది యెమెన్కి సంబంధించి. ఇటు కొద్ది రోజుల క్రితం యెమెన్ కూడా ఇజ్రాయెల్ మీద దాడిని వేగవంతం చేసింది. ఇజ్రాయెల్ మిలిటరీ అటాక్స్ కంటిన్యూ అవుతున్నాయి. హుదైదా అక్కడ పోర్టుకు సంబంధించి, దాంతోపాటు రాజైసా అలాగే అస్ సలీఫ్కి సంబంధించి హౌతీలు టార్గెట్ ఇన్ఫాక్ట్ అక్కడ కంటిన్యూ అవుతున్నాయి. ఇజ్రాయెల్ మిలిటరీ అటాక్ మాత్రం కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ మిలిటరీకి సంబంధించి ఎటువంటి దాడులు చేసింది అనేది ఒకసారి విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరిచి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. Baba. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు యెమెన్లోని హౌతీలు టార్గెట్గా, అటు హమాస్కి టార్గెట్గా, గాజాలో హమాస్ టార్గెట్గా దాడులకు దిగుతోంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో ఇటు హౌతీలు టార్గెట్గా యెమెన్ మీద మిజైళ్ల వర్షాన్ని కురిపించింది. మరి ముఖ్యంగా ఇక్కడ ఆ దాడులకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో హుదైదా పోర్ట్ అలాగే రజైజా అల్ సలీఫ్ ఈ పోర్టులను ఇప్పటికీ దాడి చేసినట్టు మిలిటరీ చెప్పుకొచ్చింది, ఇజ్రాయెల్ మిలిటరీ చెప్పుకొచ్చింది. అలాగే రెడ్ సీ కోస్ట్ ప్రాంతానికి సంబంధించి అక్కడ దాడులకు పాల్పడ్డామని చెప్పుకొచ్చింది. దాంతోపాటు రస్ ఖతీబ్ పవర్ ప్లాంట్ మీద కూడా దాడికి పాల్పడినట్టుగా ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. ఒకటే అంటోంది, ఆ రాడార్ సిస్టమ్, వాళ్ళ రేడార్ సిస్టమ్, గెలాక్సీ రాడార్ సిస్టమ్, ఇన్ఫాక్ట్ గెలాక్సీ లీడర్కి సంబంధించిన రాడార్ సిస్టమ్ని పూర్తిగా మేము క్లియర్ చేస్తాం, పూర్తిగా నాశనం చేస్తామంటూ చెప్పుకొస్తోంది. దాంతోపాటు హౌతీలకు సంబంధించి కీలక లీడర్, గెలాక్సీ లీడర్ కింద మాట్లాడుకుంటుంటారు, వాళ్ళని బందీలుగా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు పోర్టుకు సంబంధించి కూడా ప్రస్తుతం నిర్బంధం చేసినట్టుగా తెలుస్తోంది. అల్ సలీఫ్ అలాగే రజైసా హుదైదా ఈ పోర్టుతో పాటు రస్ కనాతిబ్ ఈ పవర్ ప్లాంట్ మీద కూడా దాడికి పాల్పడింది. సనాకి దూరంగా ఇటు రెడ్ సీ ఎర్ర సముద్రం ఆ తీర ప్రాంతాలకు సంబంధించి ఆ తీర ప్రాంతాల్లో ఉన్న ఈ పోర్టుల మీద దాడికి పాల్పడింది. హౌతీ కంట్రోల్లో ఉన్న ఏరియా అదంతా కూడా. సో ఇప్పుడు వాటి మీద దాడికి పాల్పడ్డామంటూ చెప్పుకొచ్చింది. దాంతోపాటు ఆ షిప్పింగ్ క్యారిడార్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇటు ఏషియాకి, ఆఫ్రికాకి, యూరప్కి బాబ్ అల్ మందేబ్ స్ట్రెయిట్ అంటూ ఉంటారు, జలసంధి, అక్కడికి దాడికి పాల్పడ్డామంటూ చెప్పుకొచ్చింది ఇజ్రాయెల్ నేపథ్యంలో. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. Check. Looks like unmanned. Check. Man or unmanned? Okay, body shot. Sir? Yes, give him one shot. Oh, I got him out. Oh, ya Rabb. Allahu Akbar.
ఇటు ఇజ్రాయెల్ కి యమన్ కి మధ్య యుద్ధ వాతావరణం రోజు రోజుకి పెరుగుతోంది. మరి ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం ఇటు ఇరాన్ కి సంబంధించి ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఇరాన్నే అంటావా, ఇరాన్ మీదే దాడికి పాల్పడతావా అంటూ ఇటు యమన్లోని హౌతీలు ఇజ్రాయెల్ మీద విరుచుకుపడిన సందర్భం. ఈ నేపథ్యంలో అప్పుడే చెప్పుకొచ్చింది ఇజ్రాయెల్ ఏ క్షణానైనా ఎలాగైనా మిమ్మల్ని విడిచిపెట్టవంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే ఇటు ఇరాన్తో ఇష్యూస్ని కాస్త తగ్గినట్టున్నాయో, ఆ ఉద్రిక్త పరిస్థితులు తగ్గాయో, ఇప్పుడు టార్గెట్ యమన్కి సంబంధించి హౌతీలను పెట్టుకుందని చెప్పుకోవాలి ఇటు ఇజ్రాయెల్. దాంతోపాటు గాజాకి సంబంధించి మీకు గుర్తుంటే కొద్ది గంటల క్రితం ఇటు గాజాకి సంబంధించి నావల్ కమాండర్ని ఇటు గాజాకి సంబంధించిన నావల్ కమాండర్ని హమాస్కి సంబంధించిన నావల్ కమాండర్ని లేపేశామంటూ ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. ఇప్పుడు హౌతీలే టార్గెట్గా యమన్పై విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రధాన పోర్టులని టార్గెట్గా చేసుకొని ప్రస్తుతం దాడులకు పాల్పడుతూ చెప్పుకొచ్చింది. మీరు చూడొచ్చు, అదిగో సముద్రంలో ఒక్కసారిగా భారీ పేరు లాంటి ఆ విజువల్ మీరు చూస్తున్నారు కదా. ఆ పోర్టులకు సంబంధించి అట్ ద సేమ్ టైం అక్కడ న్యూక్లియర్ ప్లాంట్కి సంబంధించి న్యూక్లియర్ కాదు పవర్ ప్లాంట్కి సంబంధించి ఈ పవర్ ప్లాంట్కి సంబంధించి దాడులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. కీలకమైన స్థావరాలని ఇటు హౌతీలకు సంబంధించిన కీలక స్థావరాల టార్గెట్గా దాడులకు పాల్పడుతున్నట్టు చెప్పుకొచ్చింది. రాస్ ఖనాటిబ్ ఆ పవర్ ప్లాంట్ కావచ్చు, అల్ సలీఫ్ పోర్ట్ కావచ్చు, దాంతోపాటు రజైజా పోర్ట్ కావచ్చు, హుదైదా పోర్ట్ని వీటిని టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్తోంది ఇజ్రాయెల్. ఒక్కసారి ఆ దాడులు చూడొచ్చు, మెరుపు దాడిని విజువల్లో చూద్దాం. Unmanned, no? Check. Looks like unmanned. Check. Man, no, unmanned. You're one shot. Sir? Yes, give him one shot. Over, let him out. Yeah, it's fucking unmanned. Yes, warning shot. On that skip. అదిగో విజువల్స్ మీరు చూస్తున్నారు కదా. ప్రస్తుతం ఇజ్రాయెల్ యమన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యమన్లోని హౌతీలే టార్గెట్గా, మరి ముఖ్యంగా యమన్లో ఉన్న హౌతీల ఆధీనంలో ఉన్నాయని చెప్పుకుంటున్న పోర్టులు కావచ్చు, లేకపోతే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వీటిని టార్గెట్గా ఇజ్రాయెల్ మిలిటరీ దాడులకు పాల్పడింది. మరి ముఖ్యంగా వైమానిక దాడులకు దిగింది. దీనికి ప్రతీకారంగానే హౌతీకి సంబంధించి వాళ్ళు కూడా ఇజ్రాయెల్పై మిజైల్స్ను ప్రయోగించడం జరుగుతోంది. ఎర్ర సముద్రంలో కార్గో షిప్ మ్యాజిక్ సీజ్ పై ఆదివారం వైమానిక దాడి జరిగింది. ఆ పరిణామానికి సంబంధించి విజువల్స్ మీరు చూశారు. కొద్దిసేపటి క్రితం రాకెట్ ఆధారిత గ్రెనేడ్లతో కాల్పులు జరిపింది. ఆ తర్వాత బాంబులతో ఉన్న డ్రోన్స్ని ప్రయోగించడం జరిగింది. ఈ నేపథ్యంలో అటువైపు వెళ్తున్న షిప్స్ కావచ్చు, కంటైనర్ షిప్స్ కావచ్చు, ఇవి ఆ పడవలు కావచ్చు, ఓడలు కావచ్చు, వాటిని ఢీకొట్టాయని యమన్ భద్రతా వర్గాలు అక్కడ భావించడం జరుగుతోంది. దాంతోపాటు ఈ అంశానికి సంబంధించి హౌతీ మీడియా ఇంకా ఎటువంటి రియాక్షన్ని వెల్లడించలేదు. అధికారికంగా తమ బాధ్యత గురించి ప్రకటించడం కూడా లేదు. అయితే ఈ పోర్టులను హౌతీకి సంబంధించి హౌతీలు ఇరాన్ నుండి ఆయుధాలను రవాణా చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారంటూ కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ ఆయుధాలను వారు ఇజ్రాయెల్తో పాటు
దాని మిత్ర దేశాలైన దాంతోపాటు ఇజ్రాయెల్కి సంబంధించి ఆ రక్షణ దళాలు ఏమని చెప్పాయంటే కనుక ఇటు యెమెన్ దీనికి సంబంధించి నడిపిస్తూ ఉంటుంది. యెమెన్ ఆధీనంలో ఉన్న ఈ పోర్టులు వాళ్ళకి సంబంధించి వాళ్ళకి అనువైన అంశాలుగా వాటిని తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి అనువుగా ఆ రవాణా మార్గాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటు చెప్పుకొస్తూనే ఈ హౌతీలు మరి ముఖ్యంగా సముద్ర ట్రాఫిక్ను ట్రాక్ చేయడానికి మరిన్ని దాడులు ప్లాన్ చేయడానికి ఓడలో రాడార్ ఎక్విప్మెంట్ను అమర్చారంటూ కూడా ఇజ్రాయెల్ ఆరోపించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా వాళ్ళ ఆధీనంలో ఏ పోర్టులు ఉన్నాయి, వాళ్ళు ఏం చేయగలరు, అక్కడ ఎర్ర సముద్రం మీద వాళ్ళ ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుంది, ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడతారు అంటూ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. ఇజ్రాయెల్ తాజాగా వైమానిక దాడులకు దిగింది. మరి ముఖ్యంగా వైమానిక దాడులను హౌతీలు ఇంతవరకు మా మీద దాడి జరిగిందని చెప్పపోయినప్పటికీ కూడా ఏ మేరకు నష్టం జరిగిందో కూడా ఇంకా వెల్లడించపోయినప్పటికీ కూడా అక్కడ హౌతీలకు సంబంధించి సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యహ్యా సారి మాత్రం మాట్లాడిన సందర్భం ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామంటూ చెప్పుకురావడం అర్థం చేసుకోవచ్చు. ఆ దాడి అయితే మాత్రం జరిగిందని మనకు అర్థమవుతుంది. అయితే ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు హౌతీల టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేయడం ఇంట్రెస్టింగ్గా మారుతోంది. సో ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉందంటే కూడా చర్చ జరుగుతుంటుంది. ఒక్కసారి ఆ దృశ్యాలను చూద్దాం. This is the disturbing content. Viewer discretion is advised. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా పరిస్థితి అంతా సర్దుమణుగుతోంది. గాజాకి సంబంధించి హమాస్కి అలాగే ఇజ్రాయెల్కి మధ్య శాంతి చర్చలు జరిగే అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు హౌతీ వర్సెస్ ఇజ్రాయెల్ గా మారడం ఆ పరిణామం మరింత ఆసక్తికర పరిణామంగా మారింది. ఒకవేళ హౌతీలు తమ దాడులను వేగవంతం చేసుకుంటూ పోతూ ఉంటే కనుక ఇరాన్ రంగంలోకి దిగుతుందా? ఇరాన్ రంగంలోకి దిగితే మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్గా మారే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? ఎందుకంటే ఆ ట్రేడ్ గురించి మనం మాట్లాడుకున్నాం కొద్దిసేపటి క్రితం. ఎందుకంటే జలసంధి చాలా కీలకం. అటువైపు నుంచి ఇటు ఆఫ్రికా కావచ్చు, యూరప్ కావచ్చు, లేకపోతే ఏషియాకి ట్రేడ్ జరుగుతూ ఉంటుంది. అంత చాలా కీలకమైన స్ట్రైట్ అది బాబ్ అల్ మందీబ్ అంటూ కూడా అది గల్ఫ్ ఆఫ్ ఏడెన్కి సంబంధించి అట్ ద సేమ్ టైం ఎర్ర సముద్రం నుంచి అటుగా వచ్చి ఇలా బంగాళాఖాతానికి సంబంధించి మరి ముఖ్యంగా హిందూ మహాసముద్రంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలో అక్కడ కనుక వాటిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని అక్కడే హౌతీలు టార్గెట్ చేయడం జరుగుతుంది. అందుకే మేము వాళ్ళ మీద దాడులకు తెగబడుతున్నామంటూ సమర్థించుకుంటోంది ఇజ్రాయెల్ తన దాడులని. ఇటు హౌతీలు మాత్రం మిజైల్ ప్రయోగించిన మాట వాస్తవం, అయితే మేము వాటిని తిప్పికొట్టడం సమర్థవంతంగా మా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎదుర్కొందంటూ కూడా హౌతీలు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ క్రమంలో ఏం జరిగే అవకాశం ఉందని ఆసక్తికరంగా మారింది. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం, ఆ తర్వాత మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.